ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము. కడవరి గడ్డి మలుచున్నప్పుడు ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనుపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును అని నేను మనవి చేయగా, యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చెను. మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనుపరిచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రభు అయిన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును మానివేయమని నేను మనవి చేయగా, ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపపడి అదియూ జరగదని సెలవిచ్చెను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరిచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటివారి మీద పడుదును. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యరొబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము, అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవెకను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడు పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీలను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ భార్య పట్టణమందు వేశ్య అగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీలు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.